హలో అండి, నా పేరు దివ్య. ఐఎమ్ ఎన్ ఇండియన్ సిటిజన్ లివింగ్ ఇన్ బెల్జియం. సో ఈరోజు బెల్జియంలో ఒక రొమాంటిక్ డెస్టినేషన్కి వెళ్దామని నేను మా వారు అనుకున్నాం. చకచక మా ఇంటి నుండి బ్రుసెల్స్లో అతి పెద్దదైన సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ట్రైనింగ్ కొంచెం లేట్ ఉండడంతో బయటకు వెళ్ళి పానోస్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంతలో మా ట్రైన్ వచ్చేసింది. సో ఇంకా గబగబా ట్రైన్ ఎక్కేసి అక్కడ నుండి 1 hour జర్నీ చేసాం బ్రూస్కి చేరుకోవడానికి. సో స్టేషన్ బయటికి రాగానే అలా రైట్ సైడ్లోకి వస్తే బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఉంది. అలా గార్డెన్స్లో నడుస్తూ వెళ్తూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. నేనైతే కొంచెంసేపు అక్కడే ఆగి వ్యూని ఎంజాయ్ చేశాను. అక్కడ నుండి ముందుకు వస్తే ఈ క్యూట్ హంసలు ఎంత బాగా అనిపించినాయో చూడటానికి. అలా ఇటు తిరిగి చూస్తే వావ్, ఈ హార్స్ రైడ్ చూడండి ఎంత బాగుందో కదా. అరే, ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉందా? ఇంకెందుకు ఆలస్యం అని మేము కూడా బోట్ రైడ్ కోసం వెళ్ళిపోయాం. కానీ మస్ట్ ఎక్స్పీరియన్స్ రైడ్ అండి ఇది మాత్రం. ఎవరైనా కానీ తన లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. 13th centuryలో కట్టిన బిల్డింగ్స్ అలా వాటర్ మధ్యలో నుంచి వెళ్తూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇదిగో ఈ బ్రిడ్జ్ చూసారా? ఇది హిస్టారికల్లీ ఫేమస్ బ్రిడ్జ్ అటండి. నేను కాదు బాబోయ్, వాళ్ళు చెప్తున్నారు. బ్రిటిషర్స్ 3 centuries తీసుకున్నారంట దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి. 15th centuryలో సగం చేస్తే 16th and 17thలో మరికొంత కంప్లీట్ చేశారట. అదిగో ఆ బోట్ గైడ్ అదే చూపిస్తూ చెప్తున్నాడు. ముఖ్యంగా బ్రూస్ కెనాల్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ దాని యొక్క స్ట్రీట్స్ వల్ల ఫేమస్ అయింది. బోట్ రైడ్ అయిపోయిన వెంటనే బెల్ఫోర్ట్ అండ్ సిటీ హాల్ చూద్దామని ఆ స్ట్రీట్స్లో నడుస్తూ వెళ్ళాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే బెల్ఫోర్ట్ అంటారు. మేమైతే బ్రూస్ ట్రిప్ని కంప్లీట్ చేసాం. అదే రోజు మేము ఊస్టన్ బీచ్కి కూడా వెళ్ళాం. అది ఈసారి వీడియోలో చెప్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.